గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ గురుచారము పార్ట్ 1. అంటే గురు గ్రహం ఏదైతే ఉందో ఈ 12 రాశుల్లో మేషం నుంచి కర్కాటకం వరకు ఈ 4 రాశుల్లో గురు గ్రహం ఉన్నప్పుడు జన్మించిన వారి యొక్క జాతక లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో గురు గ్రహము మేషంలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు ధనవంతుడై ఉండి మంచి బలవంతుడిగా కూడా ఉండి పుత్ర సంతానము కలిగి ఉండి కొంత మొండితనం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత గురుగ్రహము వృషభ రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి సద్గుణ సంపన్నుడై ఉండి భోగభాగ్యాలు అనుభవించేవాడై మంచి వైద్యుడిగా కూడా చలామణి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత గురుగ్రహము మిథున రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి మేధావి అయి ఉండి జ్ఞానిగా ఉండి తర్వాత మంచి వాగ్ధాటి కలిగిన వాడై విశాల నేత్రాలు కూడా ఉండి మంచి దయా నేపరితనము ఉండినవాడై ఉండొచ్చు. తర్వాత కర్కాటక రాశిలో గురుగ్రహం ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి రూపవంతుడై ఉండి విద్వాంసుడుగా కూడా ఉండి ధర్మ ప్రవర్తన కలిగిన వాడై మంచి ధైర్యం కూడా కలవాడై తర్వాత రాజకీయాల్లో కూడా మంచి నాయకుడై రాజకీయాల్లో కూడా రాణించే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇవి మేషం నుంచి కర్కాటకంలో గురుగ్రహం ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలని చెప్పుకున్నాం. సో అయితే ఏంటంటే, ఈ గురుగ్రహంతో ఇంకా వేరే గ్రహం కలిసి ఉన్నదా, ఆ గురుగ్రహంపై ఏ ఇతర గ్రహాల వీక్షణ ఉంది, ఆ గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ లక్షణాలు కూడా కరెక్ట్గా కాదా నిర్ధారణ చేసుకోవచ్చు అన్నట్టు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది బేసిక్ నాలెడ్జ్ కొరకు ఇవ్వబడింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.